హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం సర్వీస్ నౌ సంబంధించినటువంటి ఎలక్ట్రిసిటీ బిల్ అనేటువంటి ఒక డెమో ప్రాజెక్ట్ని అయితే చూడబోతున్నాం. సో ఏంటి ఇక్కడ ఎందుకు మనం ఎలక్ట్రిసిటీ అనేటువంటి ఆ బిల్ సంబంధించినటువంటి డెమో ప్రాజెక్ట్ చూస్తున్నామంటే దీనిలో డిఫరెంట్ టైప్ ఆఫ్ సెక్షన్స్ అయితే ఉన్నాయండి. ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ సెక్షన్స్ మనం బేస్ చేసుకొని మనం ఒక ప్రాజెక్ట్ లాగా తీసుకొని మనం ఈ ఒక మినీ ప్రాజెక్ట్ని చేసామనుకోండి, ఒక సర్వీస్ నౌ మీద ప్రాజెక్ట్స్ మీద ఒక మంచి అవగాహన వస్తుంది. అసలు సర్వీస్ నౌలో మనం ఇటువంటి ప్రాజెక్ట్స్ అనేటువంటిది ఎట్లా చేయాలి ఏంటి అనేటువంటిది, లాజిక్ అనేటువంటిది ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేటువంటిది మొత్తంగా కూడా ఈ ఎలక్ట్రిసిటీ బిల్ సంబంధించినటువంటి ప్రాజెక్ట్లో మనం చూడబోతున్నాం. సో అయితే నేను ఈ ఏదైతే మనం ఎలక్ట్రిసిటీ బిల్లో ఏమేమి ఉంటాయి అసలు, సో దీనిలో మనం ఒక బిల్ చూసామనుకోండి, బిల్లో మనం ఏమేమి ఉంటాయి, సో అక్కడ మనం పర్టికులర్గా ఏంటి ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి బిల్ నెంబర్ కావచ్చు, లేదంటే ఈఆర్ఓ నెంబర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఫీల్డ్స్ అనేటువంటిది ఉన్నాయి. సో ఇలా నేను క్రియేట్ చేసుకుంటాను. ఒకసారి బిల్లును చూద్దాం మనం. సో బిల్లును పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత అసలు ఏముంటాయి ఈ బిల్లో, మనకు సర్వీస్ నెంబర్ అనేటువంటిది కావచ్చు, యుఎస్సిఎన్ఓ అనేటువంటి నెంబర్ కావచ్చు, ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫీల్డ్స్ అయితే ఉన్నాయి. సో ఒకవేళ నేను ఈ ప్రాజెక్ట్ని కనుక తీసుకొని ఇదే నేను బిల్డ్ చేద్దాం అనుకున్నట్లయితే ఎలా బిల్డ్ చేస్తాను ఏంటనేటువంటిది మీకు నేను చూపిస్తాను. చూడండి, ఇక్కడ ప్రజెంట్ రీడింగ్ కావచ్చు, ప్రీవియస్ రీడింగ్ కావచ్చు, ఏరియా కోడ్ అని, బిల్ డేట్ అని, సో ప్రతి ఒక్కటి కూడా మనకు ఈ యొక్క ఏంటి ఏదైతే బిల్ లోపల మనకు చూపిస్తున్నాయి. సో ఇవన్నీ డీటెయిల్స్ అనేటువంటిది ఎలా వస్తాయి, సో మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటి అనేటువంటి చూపిస్తున్నాను. ఇక్కడ ఈ బిల్లో మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ సెక్షన్స్ అయితే ఉన్నాయి. చూడండి, ఇక్కడ యూనిట్ నెంబర్ వరకు ఉండేటువంటి అన్నీ కూడా ఏంటంటే ఏదైతే మనం ఆ లోడ్ కావచ్చు లేదా ఎంఎఫ్ అనేటువంటిది ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక సెక్షన్ గా తీసుకుంటాను. సో తర్వాత నెక్స్ట్ ఏంటంటే ప్రజెంట్ రీడింగ్, ప్రీవియస్ రీడింగ్ అనేటువంటిది కావచ్చు, దీనిలో యూనిట్స్ అనేటువంటిది, అదేవిధంగా యావరేజ్ అనేటువంటిది ఎంత యూనిట్స్ అనేటువంటిది కన్సంప్షన్ అవుతుంది, లేదా ఏ మంత్లో మనకు ఆ రీడింగ్ అనేటువంటి ప్రీవియస్ రీడింగ్ తీయడం జరిగింది, ఏ డేట్ లోపల మనకు ఇప్పుడున్నటువంటి రీడింగ్ అనేటువంటి తీయడం జరిగింది, ఇవన్నీ కూడా ఇంకొక సెక్షన్లో తీసుకున్నాను. లేదా ఇంకొక సెక్షన్లో ఏంటి ఇక్కడ ఎనర్జీ ఛార్జెస్ అని, ఒకవేళ కస్టమర్ ఛార్జెస్ అని, ఈడీ ఇంట్రెస్ట్ అని, అడిషనల్ ఛార్జెస్ అని, సో ఇన్స్టాలేషన్ ఆన్ ఏసీడీ అని, డిఫరెంట్ టైప్ ఆఫ్. సో ఇక్కడ కొన్ని ఏంటంటే మనకు కరెంట్ ఎలక్ట్రిసిటీ బిల్ వాళ్ళు మనకు ఆ ఛార్జెస్ అంటే అటువంటి మీనింగ్ ఏంటి, ఇది ఎలా వస్తుంది అమౌంట్ అనేటువంటి కొన్ని మనకు తెలియకపోవచ్చు. కానీ ఈ బిల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా మనం ప్రాజెక్ట్లో పెట్టేసి ఏంటంటే మనకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా, ఓకే, ఇది ఎందుకంటే డెమో ప్రాజెక్ట్ లాగా చేస్తున్నాం కాబట్టి మనకు తెలిసిన దాని ప్రకారంగా మనం లాజిక్స్ అనేటువంటి పెట్టే ప్రయత్నం చేద్దాం. బిల్ అమౌంట్ అనేటువంటిది ఎలా ఉంది, సో అడిషనల్గా ఏమైనా బిల్ అమౌంట్స్ అని ఉన్నాయా, లాస్ ఆర్ గెయిన్ అనేటువంటిది, నెట్ అమౌంట్ అనేటువంటిది ఎలా ఉంది, ఒకవేళ ఏసీడీ ఛార్జెస్ కావచ్చు, అడిషనల్ సర్వీస్ ఛార్జెస్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఒక టేబుల్లో పెట్టేసుకుని టేబుల్ లాగా మనం క్రియేట్ చేసుకుందాం. సో ఫైనల్గా వచ్చేసి ఏంటి టోటల్ అమౌంట్ డ్యూ అనేటువంటిది ఎలా ఉంది అనేటువంటిది ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ కావాలా. సో డ్యూ ఫర్ పేమెంట్ అనేటువంటిది, డ్యూ ఫర్ ఏంటి డిస్కనెక్షన్ డేట్ అనేటువంటిది, లాస్ట్ పే డేట్ అనేటువంటిది, ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ చూడండి ప్రతి ఒక్క ఫీల్డ్కు మనకు లాజిక్స్ అయితే ఉన్నాయి. సో దానికోసం నేను ఏం చేస్తానంటే, సో ఎటువంటి టేబుల్స్ క్రియేట్ చేసుకోవాలి, మరి నేను ఏ టేబుల్స్ని క్రియేట్ చేసుకుంటే నాకు ఈ యొక్క ఎలక్ట్రిసిటీ బిల్ అనేటువంటి ప్రాజెక్ట్ అనేటువంటిది నాకు ఫుల్ఫిల్ చేయడం జరుగుతుంది అనేటువంటిది చూద్దాము. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ చేస్తున్నామంటే ఖచ్చితంగా ప్రాజెక్ట్ మీద ఒక డాక్యుమెంటేషన్ తయారు చేసుకోవాలి ఖచ్చితంగా. సో ఆ డాక్యుమెంటేషన్ మీద డిపెండ్ అయిపోయే నేను ఏం చేయాలనేటువంటిది నాకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో దీనికోసం నేను ఏం చేశానంటే ఒక డాక్యుమెంటేషన్ కోసం ఎలా చేయాలి ఏంటి అనేటువంటిది టేబుల్స్ క్రియేట్ చేసేసి, ఓకే, అంటే జస్ట్ లైక్ మామూలుగా ఒక ఎక్సెల్ లాగా నేను ఒక టేబుల్ క్రియేట్ చేసుకొని ఏ ఫీల్డ్ మనం క్రియేట్ చేసుకోవాలి, ఎటువంటి టైప్ ఉన్నటువంటి ఫీల్డ్ అనేటువంటిది తీసుకోవాలనేటువంటి క్లియర్ కట్గా నేను సో ఇక్కడ మీ అందరికీ చూపెట్టడం జరుగుతుంది. ఇది ప్లేలిస్ట్లో నేను డే వైజ్గా వీలవుతే వీడియోస్ అనేటువంటిది అప్డేట్ చేస్తూ ఉంటాను. ఈ ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు కొంచెం టైం తీసుకుంటుంది. బట్ ఏంటంటే ఒక్కొక్క టేబుల్ మీద ఒక్కొక్క లాజిక్స్ అనేటువంటి ప్లే చేయాలి. ఒక టేబుల్ మీద అయితే సో మోర్ దాన్ 3-4 లాజిక్స్ కూడా ప్లే చేసుకొని మనం ఆ కోడింగ్ రాయాల్సి ఉంటుంది. సో కాబట్టి నేను ఈ ప్రాజెక్ట్ లోపల మీకు స్టెప్ బై స్టెప్ అనేటువంటిది ఎలా చేయాలి ఏంటి, ఒక బిల్ అనేటువంటిది ఎలా జనరేట్ అవుతుంది, ఒక ఫీల్డ్లో వాల్యూ అనేటువంటిది ఎలా వస్తుంది అనేటువంటిది క్లియర్ కట్గా ఈ ప్రాజెక్ట్ ద్వారా మీకు సో చెప్పబోతున్నాను. ఓకేనా.
సో మరెందుకు ఆలస్యం, మనం ఏ టేబుల్స్ అనేటువంటి క్రియేట్ చేసుకోవాలో మనం చూడబోతున్నాం. ఓకే, నౌ లెట్స్ వి సీ హియర్. సో టేబుల్ క్రియేషన్. సో ఇక్కడ ఫస్ట్ మనం టేబుల్ క్రియేట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఎలక్ట్రిసిటీ కన్జ్యూమర్ డీటెయిల్స్ అనేటువంటి ఒక టేబుల్ని క్రియేట్ చేసుకోబోతున్నాం. దానిలో IRDA వర్షన్ అని ఇంటీజర్గా తీసుకోవాలా, SBM అని, అదేవిధంగా ERO అనేటువంటి ప్రతి ఒక్కటి కూడా నేను ఏది ఏ ఫీల్డ్ అనేటువంటిది ఏ టైప్లో ఉండాలనేటువంటి క్లియర్ కట్గా ఇచ్చాను. సో దీనిలో కొన్ని ఏంటంటే నా దగ్గర ఉండేటువంటి ఎలక్ట్రిసిటీ బిల్ ప్రకారంగా ఉండేటువంటి ఇన్ఫర్మేషన్స్ అయితే తీసుకున్నాను. మేబీ సో దాని బ్యాక్ ఎండ్ అనేటువంటిది అర్థం అనేటువంటిది సో తెలియచ్చు, తెలియకపోవచ్చు. కానీ ఏంటంటే ఆ బిల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి ఒక కన్జ్యూమర్ అనేటువంటి వాడు క్రియేట్ చేయాలి అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు నేనే ఉన్నాను. సో నేనేం చేస్తున్నాను, నేను ఆ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఒక కన్జ్యూమర్ లాగా నేను రిజిస్టర్ అయ్యాను అనుకోండి. ఆ రిజిస్టర్ లోపల నా డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసుకుంటున్నారట. లోడ్ ఇన్ కిలో వాట్స్ అని, నా యొక్క స్టేట్ కోడ్ అని, పోల్ నెంబర్ అని, అదేవిధంగా సో SCNO నెంబర్ అనేటువంటిది కావచ్చు. ఇవన్నీ కూడా నేనేం చేస్తున్నానట అంటే సో డీటెయిల్స్ అన్ని కూడా ఏది ఇంటీజర్ ఉండాలా, ఏది స్ట్రింగ్ గా ఉండాలి ఏంటనేటువంటిది క్లియర్ కట్ గా నేను పెట్టుకుంటాను. చూడండి ఇక్కడ సో USCNO అనేటువంటిది కాస్త స్ట్రింగ్ అయితే ఖచ్చితంగా అది ఆటో పాపులేట్ అయి ఉండాలా. ఆటో పాపులేట్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే సో మనం ఒక కన్జ్యూమర్ లాగా రిజిస్టర్ కాగానే మనకంటూ ఒకటి పర్మనెంట్ గా నెంబర్ ఉండాలి. లైక్ మనకు ఎలక్ట్రిసిటీ బిల్ వచ్చినప్పుడు ఒక నెంబర్ ఉంటుంది కదా, మన నెంబర్ అనేటువంటి యూనిక్ గా ఉంటుంది. సో సేమ్ యాస్టిస్ గా నేను ఎక్కడైతే యూనిక్ గా ఉండేటువంటి నెంబర్ కోసం నేను ఏం చేస్తున్నాను, మన ప్రాజెక్ట్ లో ఆటో పాపులేట్ రావడం కోసం నేను ఇక్కడ ఇవ్వాలట. ఇవన్నీ రిక్వైర్మెంట్ ఇవన్నీ. సో మీరు ఒకవేళ ప్రాజెక్ట్ అనేటువంటిది వేరే ప్రాజెక్ట్ చేసినా, ఎక్కడ చేసినా కూడా రిక్వైర్మెంట్స్ అనేటువంటిది ఇలానే వస్తాయి. ఓకేనా, కాబట్టి జాగ్రత్తగా గమనించండి. నాకు కావాల్సింది ఏంటి, పోల్ నెంబర్ కావచ్చు, ఇవన్నీ కూడా నేను క్లియర్ కట్ గా కండిషన్స్ అనేటువంటిది పెట్టుకున్నాను. సో కండిషన్స్ పెట్టుకొని నేను ఏం చేస్తున్నాను, ఈ విధంగా టేబుల్ సంబంధించినటువంటి కన్జ్యూమర్ డీటెయిల్స్, సో ఎలక్ట్రిసిటీ కన్జ్యూమర్ డీటెయిల్స్ అనేటువంటి టేబుల్ని అయితే క్రియేట్ చేసుకుంటున్నాను. ఓకే, సో ఇది ఫస్ట్ టేబుల్. సో మరి ఈ ఫస్ట్ టేబుల్ కంప్లీట్ అయిన తర్వాత అసలు ఈ టేబుల్ తర్వాత ఇంకేమైనా టేబుల్స్ అనేటువంటిది క్రియేట్ చేసుకోవాలా అంటే ఖచ్చితంగా ఇంకొక టేబుల్ని కూడా నేను క్రియేట్ చేసుకోవాలా. ఆ టేబుల్ వచ్చేసి ఏంటనేటువంటిది మనం నెక్స్ట్ స్లైడ్ ద్వారా చూడబోతున్నాం. సో ఆ టేబుల్ అనేటువంటిది ఎలా క్రియేట్ చేసుకుంటారు, ఏంటి, అసలు ఎలా ఉండబోతుంది అనేటువంటిది నేను క్లియర్ కట్ గా మీకు చూపిస్తాను. సో దానికంటే ముందు ఏంటంటే దీనిలో క్లియర్ గా మనకు ఈ ఫీల్డ్స్ అన్ని ఎటువంటి టైప్ ఉన్నటువంటిది కావాలి, కొన్ని మాక్సిమం, కొన్ని ఏంటి దాని యొక్క సైజ్ అనేటువంటిది ఎలా తీసుకోవాలనేటువంటిది కూడా క్లియర్ కట్ గా మనం చూపెట్టడం జరిగింది. ఓకేనా, సో ఈ కోడ్స్ అన్నిటిని చూసుకొని మనం ఎక్కడికి వెళ్దాం, దానిలో సెకండ్ టేబుల్ మీదకైతే వెళ్దాం. అంటే జస్ట్ ఇక్కడ ఈ ఫీల్డ్స్ కానీ టైప్ అనేటువంటి చూసుకోవడం ద్వారా మనకు నెక్స్ట్ టేబుల్ మీద ఏం కావాలి. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్లో మనం తీసుకునేటువంటిది ఏదైతే ఉందో ఆ ఎలక్ట్రిసిటీ బిల్లో ఒక సెక్షన్ మాత్రమే మనం ఇక్కడ చూస్తున్నాం. సో మిగతా సెక్షన్స్ అన్ని కూడా ఇంకొక టేబుల్ను క్రియేట్ చేసుకొని ఏం చేస్తాం, ఆ టేబుల్లో మనం చూసే ప్రయత్నం చేస్తాము. అంటే ఈ టేబుల్ అన్ని మిక్స్ చేసుకొని ఫైనల్ గా మనకు అవుట్పుట్ ఇచ్చేటప్పుడు ఒకటే బిల్ నెంబర్ గా మనం తీసుకోవడం అయితే జరుగుతుంది. రైట్, నౌ లెట్స్ వి గో టు ది నెక్స్ట్ స్లైడ్ అండ్ నెక్స్ట్ టేబుల్. సో టేబుల్ నేమ్ ఏంటి, ఇక్కడ ఇంకో టేబుల్ ఏంటంటే ఎలక్ట్రిసిటీ బిల్ అనేటువంటిది ఇంకొక టేబుల్. సో దీనిలో ఏంటి, బిల్ నెంబర్ అనేటువంటి తీసుకోవాలి, అది ఆటో పాపులేట్ అయి ఉండాలంటే సో నెంబర్ అనేటువంటిది ఆటోమేటిక్గా జనరేట్ కావాలా, అది స్ట్రింగ్ టైప్లో తీసుకోవాలి. దాంతో పాటుగా సో USC నెంబర్ అనేటువంటిది ఇంతకుముందు మనం రెఫరెన్స్గా తీసుకుంటున్నాం. ఇది ఏంటి, ఏ టేబుల్ అండి, ఎలక్ట్రిసిటీ కన్జ్యూమర్ డీటెయిల్స్ అనేటువంటిది ఏదైతే టేబుల్ ఉందో ఇక్కడ చూపెట్టాను కదా, ఇంతకుముందు ఈ టేబుల్లో ఉన్నటువంటి USC నెంబర్తోని లింక్ చేస్తున్నాను, అంటే రెఫరెన్స్ అనేటువంటిది ఆ టేబుల్కి ఇస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ప్రీవియస్ బిల్ డేట్ అనేటువంటిది డేట్ తీసుకోవాలి, అది కూడా రీడ్ ఓన్లీ తీసుకోవాలి. ప్రీవియస్ బిల్ రీడింగ్ అనేటువంటి ఇంటీజర్ తీసుకోవాలా, ఇది రీడ్ ఓన్లీ తీసుకోవాలి. ప్రజెంట్ యొక్క బిల్ డేట్ అనేటువంటిది ఆటో పాపులేట్ అయ్యేటట్టుగా, అంటే మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే బిల్ జనరేట్ చేస్తున్నామో ఆటోమేటిక్గా ఆ బిల్ అనేటువంటిది ఆ డేట్ అనేటువంటిది రావాలా. ప్రజెంట్ బిల్ రీడింగ్ ఎంత ఉంది, యూనిట్స్ అనేటువంటిది ఎలా ఉన్నాయి, అంటే ఇప్పుడు సపోజ్ యూనిట్స్ అనేటువంటిది ఎలా వస్తాయి అంటే మనం ఆ ప్రీవియస్ బిల్లు అండ్ కరెంట్ బిల్. సో ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి బిల్లులో నుండి ప్రీవియస్ గా ఉన్నటువంటి బిల్ రీడింగ్ అనేటువంటిది మైనస్ చేస్తే వచ్చేటువంటిది యూనిట్స్ కదా. సో సేమ్ అదే విధంగా డేస్ అనేటువంటిది కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇక్కడ లాజిక్ అనేటువంటి క్లియర్ కట్ గా మనం పెడతాం బ్యాక్ ఎండ్ లో.
సో డేస్ అనేటువంటిది ఏంటంటే ఇప్పుడు సపోజ్ నాకు ప్రీవియస్ బిల్ అనేటువంటిది ఎప్పుడైతే బిల్ చేశారో అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ బిల్లు నేను చేసేంత వరకు ఎన్ని రోజులు అయ్యాయి కౌంటింగ్ అనేటువంటి చేసుకుని మనకి ఏం చేస్తారు ఇక్కడ ఆ కౌంటింగ్ అనేటువంటిది డేస్ లో రావాలా, అది 30 డేసా 31 డేస్ కోసం చేస్తున్నారా బిల్ అనేటువంటిది ప్రతి ఒక్కటి ఇక్కడ రావాలి. ఎనర్జీ ఛార్జెస్ అనేటువంటిది ఇంటీజర్ లో ఉండాలి. ఎనర్జీ ఛార్జెస్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇంటికి ఒక రకంగా బిల్ అనేటువంటిది ఏంటి యూనిట్స్ కు అమౌంట్ అనేటువంటిది ఇంటికి ఒక రకంగా ఉంటుంది, ఆఫీస్ పర్పసెస్ ఒక రకంగా ఉంటుంది, షాప్ పర్పస్ ఒక రకంగా ఉంటుంది. కాబట్టి ఇలా మనకు డిఫరెంట్ ఏరియాస్ కు సంబంధించినటువంటి ఆ ఎనర్జీ యొక్క ఛార్జెస్ మనం క్యాలిక్యులేట్ చేసి డైరెక్ట్ గా యూనిట్స్ అనేటువంటిది రాగానే ఇమ్మీడియట్ గా మనకి ఏం కావాలి ఇక్కడ ఆ క్యాలిక్యులేషన్ అనేటువంటిది ఇక్కడికి రావాలి. సో అటువంటి దానికోసం కూడా నేను బ్యాక్ ఎండ్ లో లాజిక్ అనేటువంటిది రాయాలి. అండ్ ఫిక్స్డ్ ఛార్జెస్ అనేటువంటిది కనుక తీసుకుంటే యాజ్ ఆఫ్ నౌ ఫిక్స్డ్ ఛార్జెస్ అనేటువంటిది మన గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా ఎంత వేస్తున్నారు ఏంటి అనేటువంటిది మనకు క్లారిటీ లేదు. సో కాబట్టి నా ఐడియాలో సో ఫిక్స్డ్ ఛార్జెస్ అనేటువంటిది ఎలా వేస్తారనేటువంటిది అది లేదు. కాబట్టి సింపుల్ గా నేను మాన్యువల్ గానే ఫిక్స్డ్ ఛార్జెస్ అనేటువంటిది ఇస్తాను, జస్ట్ డమ్మీగా అంటే సో టెంపరీగా ఒక నెంబర్స్ అనేటువంటిది ఇస్తాను. కస్టమర్ ఛార్జెస్ అనేటువంటిది కూడా ర్యాండమ్ గా ఒక నెంబర్ అనేటువంటిది ఇచ్చే ప్రయత్నం చేద్దాం. సో అది మనం ఒకవేళ లాజిక్ తెలిస్తే రాసుకోవచ్చు, లాజిక్ తెలియకపోతే నేను ర్యాండమ్ గా ఇస్తున్నాను అంతే. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి కంటిన్యూషన్ గా కస్టమర్ ఛార్జెస్ తో పాటుగా ఇంకా కంటిన్యూషన్స్ అయితే ఉన్నాయి. సో ఈ కంటిన్యూషన్లు ఏంటి మనకంటే ఇంకా ఇప్పుడు కన్స్యూమర్ ఛార్జెస్ కాదు ఇంకా చాలా ఉన్నాయి ఈ టేబుల్ లోపల. ఇక్కడ వరకు ఏంటి మనకు హాఫ్ ఆఫ్ ది ఫీల్డ్స్ అనేటువంటిది మనం చూస్తున్నాము. సో రిమైనింగ్ ఫీల్డ్స్ అనేటువంటిది ఎలా ఉంటాయి అంటే మీకు చూపిస్తాను నెక్స్ట్ స్లైడ్ లోపల. సో నెక్స్ట్ ఏంటి ఈ బిల్ నెంబర్తో పాటుగా యుఎస్ఎన్ నెంబర్తో పాటుగా మిగతా ఎలా ఉంటాయి అనేటువంటిది మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఎస్, సో ఇక్కడ ఈడీ అనేటువంటిది కాస్త ఇంటీజర్ గా తీసుకున్నాను. ఈడీ ఇన్స్టాల్మెంట్ అనేటువంటిది సో ఇంటీజరే, అడిషనల్ ఛార్జెస్ అనేటువంటిది కూడా ఇంటీజర్ గా తీసుకున్నాను. టోటల్ అమౌంట్ అనేటువంటిది ఇంటీజర్. ఈ టోటల్ అమౌంట్ అనేటువంటిది ఏంటంటే ఇంతకుముందు ఉన్న అడిషనల్ ఛార్జెస్ కానీ ఎనర్జీ ఛార్జెస్ కానీ ఇవన్నిటిని కూడా యాడ్ చేసుకుని వచ్చేటువంటి వాల్యూనే ఇక్కడ టోటల్ అమౌంట్ గా చెప్పుకోవడం అయితే జరుగుతుంది. సో టోటల్ అమౌంట్ అనేటువంటి తీసుకుంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అది లాజిక్ రాయాలి ఖచ్చితంగా. లాస్ట్ పేడ్, సో ఎప్పుడు పే చేశాను నేను, సో ఆ డేట్ అనేటువంటిది ఆటోమేటిక్గా పేమెంట్ డీటెయిల్స్ లో నుండి రావాలి. ఇక్కడ ఆటోమేటిక్గా పేమెంట్ యొక్క డేట్ రావాలా. లాస్ట్ పేడ్ అమౌంట్ అనేటువంటిది ఏ రోజు నేను పేమెంట్ అనేటువంటిది జరిగింది, సో అంటే ఎంత అమౌంట్ నేను పే చేశాను, డ్యూ డేట్ ఏమైనా ఉందా, అండ్ డిస్కనెక్షన్ డేట్ ఏ విధంగా ఉంది. అంటే డ్యూ డేట్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు బిల్ అనేటువంటి జనరేట్ అయింది అనుకోండి, బిల్ జనరేట్ అయిన డేట్ నుండి ఒక 10 days వరకు డ్యూ డేట్ పెట్టాలి అనుకోండి. సో ఆ విధంగా లాజిక్ రాసి పెడతాం మనం. సో అక్కడ బిల్ జనరేషన్ డేట్ నుండి అది ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేసి పెట్టుకుంటుంది. డిస్కనెక్షన్ డేట్ అనేటువంటిది ఏంటంటే డ్యూ డేట్ అయిపోయిన తర్వాత ఇంకొక 1 week డిస్కనెక్షన్ డేట్ అనేటువంటి పెట్టుకున్నాను అనుకోండి. సో ఈ లాజిక్ అనేటువంటిది మనం బ్యాక్ ఎండ్ లో రాసుకుంటాం. సో సబ్సిడీ కానీ యూనిట్స్ అనేటువంటిది కానీ ఇంటీజర్. ఇప్పుడు సపోజ్ ఏంటంటే గవర్నమెంట్ కొన్ని సందర్భాల్లో సబ్సిడీస్ ఇస్తున్నాయి. సో ఎన్ని యూనిట్స్ కు సబ్సిడీ ఇస్తుంది, సో గవర్నమెంట్ ఏంటంటే సపోజ్ 100 units లేదా 200 units వరకు సబ్సిడీ ఇస్తుంది అనుకోండి. సో 200 units అని పెట్టుకుంటాను. సబ్సిడీ అమౌంట్ వచ్చేసి ఏంటంటే ఎన్ని రోజులు ఎంత అమౌంట్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ 200 units వరకు సబ్సిడీ ఇస్తుంది అంటే దానికి ఎంత అమౌంట్ అవుతుంది, అది ఎంత సబ్సిడీ అనేటువంటిది గవర్నమెంట్ మనకి ఇస్తుంది అనే విషయాన్ని కూడా మనం సో ఇక్కడ ఎంట్రీ చేయొచ్చు. అంటే జస్ట్ లైక్ ఏంటంటే ఇవన్నీ కూడా మాన్యువల్ గా ఎంట్రీ చేయొచ్చు లేదా లాజికల్ గా ఆల్రెడీ మన బ్యాక్ ఎండ్ లో రాసి పెట్టవచ్చు. ఈ విధంగా నేను ఇంకొక టేబుల్ అనేటువంటిది ఎలక్ట్రిసిటీ బిల్ కి సంబంధించినటువంటి ఒక టేబుల్ అయితే క్రియేట్ చేసుకోవాలా. ఓకేనా, సో ఈ టేబుల్ కంప్లీట్ చేసిన తర్వాత మనకి ఇంకొక టేబుల్ కూడా ఉంటుంది. ఆ టేబుల్ ఏంటి తెలుసా, సో మరి రిసిప్ట్స్ అనేటువంటిది కావాలి. అంటే పేమెంట్ అనేటువంటిది కంప్లీట్ చేసామనుకోండి, మరి ఆ పేమెంట్ ఇచ్చేటువంటి రిసిప్ట్స్ కూడా కావాలి కదా. సో ఆ టేబుల్ కూడా మనం చూద్దాం. ఇక్కడ వరకు ఏంటంటే 2 tables అనేటువంటిది కంప్లీట్ అయిపోయాయి. ఓకే, సో 2 tables కంప్లీట్ అయిపోయాయి అంటే జస్ట్ 2 tables గురించి మనం అర్థం చేసుకున్నాం. ఈ ప్రాక్టికల్ గా మనం ఈ ప్రాజెక్ట్ చేయడం అనేటువంటిది మనం నెక్స్ట్ వీడియోలో అయితే నేను చేస్తాను. బట్ ఇక్కడ ఏంటంటే టేబుల్స్ అనేటువంటిది ఏమున్నాయి రిక్వైర్మెంట్స్ అనేటువంటిది మీకు క్లియర్ కట్ గా సో నేను మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ టేబుల్ నేమ్ అనేటువంటిది ఇంకొకటి ఏంటి ఎలక్ట్రిసిటీ బిల్ అనేటువంటిది ఇంతకుముందు ఏదైతే చూసుకున్నామో అది ఉంది. ఇప్పుడు మనం చేసేటువంటి ఇంకొక టేబుల్ ఏంటంటే ఎలక్ట్రిసిటీ పేమెంట్ రిసిప్ట్ అనేటువంటిది ఇంకొక టేబుల్ గా తీసుకున్నాను. సో దీనిలో రిసిప్ట్ నెంబర్ అనేటువంటిది ఆటో పాపులేట్ అయి ఉండాలా, అదేవిధంగా బిల్ నెంబర్ అనేటువంటిది రిఫరెన్స్ నెంబర్ గా ఉండాలి. అంటే ఇప్పుడు నేను ఒక బిల్ నెంబర్ అనేటువంటిది ఏంటి
బిల్ నెంబర్ టైప్ చేయగానే ఎంట్రీ కొట్టగానే ఏంటంటే ఎలక్ట్రిసిటీ బిల్లో మనకు ఏదైతే బిల్ నెంబర్ ఉందో ఆటోమేటిక్గా ఇక్కడ రిఫ్లెక్ట్ కావాలంటే అన్ని ఫీల్డ్స్ అనేటువంటిది పాపులేట్ అయిపోవాలి. ఏ డేట్ రోజు ఉంది, సో బిల్ కట్టేటువంటి రోజు, అదేవిధంగా బిల్ అమౌంట్ ఎంత ఉంది, అక్కడ ఎంత బిల్ అమౌంట్ ఉంది అతనికి, ఆ బిల్ నెంబర్ కొట్టగానే అమౌంట్ అనేటువంటిది ఎంత ఉంది అనేటువంటిది మనకు క్లియర్ కనబడాలా. అదేవిధంగా ఇంతకుముందు పేమెంట్ ఏం చేశాడు, సో ఓకేనా, సో పేమెంట్ ఏం చేశాడు, ఒకవేళ పేమెంట్ చేస్తే ఎంత పేమెంట్ చేశారు, అమౌంట్ ఇన్ వర్డ్స్. మీకు ఈ అమౌంట్ ఇన్ వర్డ్స్ అనేటువంటిది ఏంటంటే ఇంతకుముందు ఒక వీడియో చేయడం జరిగింది. ఓకే, ఆ వీడియోలో ఏంటంటే నేను ఒక ఏంటి ఫీల్డ్లో నెంబర్ ఇవ్వగానే ఇమ్మీడియట్గా నాకు నెక్స్ట్ ఫీల్డ్ లోపల వర్డ్స్లో రావడం అయితే జరిగింది. సో దానికోసం లాజిక్ అనేటువంటి ప్లే చేసి రాయడం జరిగింది. అటువంటి లాజిక్ని యూజ్ చేసుకొని ఇక్కడ ఎంత అమౌంట్ పే చేస్తున్నాడు అన్నా కానీ ఇమ్మీడియట్గా దాన్ని వర్డ్స్లో కన్వర్ట్ చేసుకొని వచ్చే విధంగా రీడ్ ఓన్లీ పెట్టుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎంత బ్యాలెన్స్ అనేటువంటిది డ్యూ ఉంది, ఒకవేళ ఇక్కడ ఏంటి పెయిడ్ అమౌంట్, బిల్ అమౌంట్ రెండింటిని మైనస్ చేస్తూ వచ్చేటువంటి ఆ వాల్యూ ఏదైతే ఉంటుందో అది మనం బ్యాలెన్స్ డ్యూగా తీసుకుంటారు, అంటే నెక్స్ట్ మంత్కు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి రిసీవ్డ్ పర్సన్ నేమ్. రిసీవ్డ్ పర్సన్ నేమ్ అంటే ఏంటి, ఇప్పుడు ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు, ఇప్పుడు లాగ్డ్ ఇన్ యూజర్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు సపోజ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఉన్నారనుకోండి, రిసీవ్ చేసుకునేటువంటి పర్సన్, బిల్ను రిసీవ్ చేసుకునేటువంటి వ్యక్తి, ఆ అమౌంట్ రిసీవ్ చేసుకునే వ్యక్తి ఎవరై ఉన్నారు, ఇది మనకు ఆటోమేటిక్గా లాగ్డ్ ఇన్ యూజర్ ఎవరైతే ఉన్నారో అతని యొక్క డీటెయిల్స్ మనకు రావాలి అనుకుందాం. సో దానికోసం మనం ఇక్కడ ఆటో పాపులేట్ అనేటువంటి తీసుకొని మనకు లాగ్డ్ ఇన్ యూజర్ మీద యూజ్ చేయొచ్చు. అదేవిధంగా అతని యొక్క డిపార్ట్మెంట్ ఏంటి, అతని ఎటువంటి డిజిగ్నేషన్ కానీ లేదంటే అతని ఏ గ్రూప్లో వ్యక్తి అనేటువంటిది కూడా క్లియర్ కట్గా మనం సో డైరెక్ట్గా మనం లాజిక్ అనేటువంటిది రాసుకొని మనం ఫామ్ మీద చేయొచ్చు. ఈ విధంగా మనకు 3 టేబుల్స్ అనేటువంటి క్రియేట్ చేసుకొని ఆ 3 టేబుల్స్ ద్వారా మనం ఈ యొక్క ప్రాజెక్ట్ అనేటువంటిది ఒక్కొక్క టేబుల్ మీద మనం ప్రాజెక్ట్ అనేటువంటిది చేద్దాము. ఓకేనా, సో అందుకే నేను ఇది ప్లే స్టోర్లో అంటే మనకి ఏంటంటే ఒక ప్లేలిస్ట్ లాగా పెట్టేసి ఈ ప్లేలిస్ట్లో మనకు డే వైజ్గా వీలవుతే నేను వీడియోస్ అనేటువంటిది అప్డేట్ చేస్తాను. ఇక్కడ ఏ వీడియో అనేటువంటిది ఒకటి ఫస్ట్ టేబుల్ మీద నేను కంప్లీట్ చేయడం జరుగుతుంది, తర్వాత సెకండ్ టేబుల్ మీద లాజిక్స్ ప్లే చేయడం కానీ ఇవన్నీ కూడా మీకు క్లియర్ కట్గా నేను పాయింట్ టు పాయింట్ అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చూపిస్తూ ఉంటాను. ఓకేనా, సో మీరు ఇప్పటి వరకు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ బటన్ అయితే ప్రెస్ చేయండి, ఎందుకంటే ఇటువంటి ప్రాజెక్ట్స్ అనేటువంటిది చాలామందికి రీచ్ కావాలా, చాలామంది ప్రాక్టీస్ చేయడానికి రెడీగా ఉన్నారు. నెక్స్ట్ వీడియోలో మనం ఈ టేబుల్కి సంబంధించినటువంటి ప్రాక్టికల్ సెషన్ చూడబోతున్నాం. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్.